హలో అండి, నేను మీ విజయ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి నేను మీకు మగ్గ వర్క్ చూపిస్తున్నానండి. మగ్గ వర్క్ అయిపోయి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ చూపిస్తున్నాను. మన దగ్గర వరకు అయితే స్టిచ్చింగ్ అయినవి ఇవి. అదేవిధంగా మా షాప్ అండి ఇది. మనకు అలాగే లాంగ్ ఫ్రాక్ కొరియర్ చేశారు ఒకరు. నేను చూపిస్తాను ఇది మెటీరియల్. నేను చూడండి, ఇది వర్క్ చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి. వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. శారీలో బ్లౌజ్కే చేసాము. ఇది పికాక్ వస్తుంది హ్యాండ్కు, నెక్ చాలా బాగుంటుందండి. ఇది వర్క్ సింపుల్గా ఉంటుంది కానీ వేసుకుంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అండి. ఇదేమో మొత్తం పూస వర్క్ అండి. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉందండి. ప్రతి బ్లౌజ్కు కంపల్సరీ నార్మల్ అయినా వర్క్ అయినా మన దగ్గర ప్రతి బ్లౌజ్కి పైపింగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. పైపింగ్ లేకుండా బ్లౌజ్ అనేది ఉండదు. ఇది ప్యాటర్న్ చూడండి. ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకు వేరే అండి. ఇది వచ్చేసి మనకు నెక్ అనేది ఇలా వస్తుందండి. ఇది నెక్ అనేది ఇక్కడ మనకి ఇలా వస్తుంది. చూడండి, నెక్ అనేది ఈ షేప్లో మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు డోరీ వచ్చేస్తుంది. నెక్ అనేది ఇక్కడ వస్తుంది. మనకి ఇది పైపింగ్ వస్తుందండి ఇక్కడ. మళ్ళీ ఆ తర్వాత మనకు బ్యాక్ ఇక్కడ వర్క్ వస్తుంది. ఇది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇట్లా ఇలాంటి మోడల్స్. హ్యాండ్ వచ్చేసి ఫుల్ వర్క్ అండి. ఇది మొన్న చెప్పాను, ఇది యూఎస్ పంపించేటి ఉన్నాయని చెప్పేసి మనకు రేపు చేసేయాలండి. ఇది ఫిక్షన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఇంకొకటి ఇదండి. మనకు నెక్ మొత్తం ఇది కట్ వర్క్ వస్తుందండి. నెక్ మొత్తం కట్ వర్క్ వచ్చేస్తుంది. మొత్తం దర్దోష్ వరకు మనకు ముడి కుట్టు ఉందండి. మన కింద పైపింగ్ వచ్చేసి స్టిచ్ చేసాము. ఇది కర్దానా వాడాము ఇందులో. హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఐటమ్. ఇది బార్డర్ వచ్చేసి మనకు కింద వర్క్ వస్తుందండి. ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే మనకు వచ్చేసి ఇంకొకటి అండి. నేను మొన్న ఒకటి డ్రెస్ కుట్టాము. ఇది వచ్చేసి మనకు వరంగల్ నుంచి చేశారండి. ఇది వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి కుట్టించుకుంది. సేమ్ అదే ప్యాటర్న్ అదే వర్క్ కుట్టమని పంపారండి. శ్రవంతి మనకు క్రియేట్ చేస్తారండి. నేను ఓపెన్ చేశాను. సేమ్ అండి. ఇందులోనే నేను మొన్న ఒకటి మెరూన్ కలర్ కుట్టామండి. ఒకటి అంటే లాంగ్ ఫ్రాక్ కాదు, యాంకిల్ లెంత్ కుట్టాము. ఇది 2 స్టెప్స్ మనకు ఇవి వస్తాయి కదండి. స్టెప్స్ వస్తాయి కదా, మనకు ఫ్రిల్స్ వస్తాయి కదా. ఆ ఫ్రిల్స్ అనేది 2 స్టెప్స్ పెట్టి కుట్టాము. ఇది పాయింట్స్ పెట్టేసి అది చాలా బాగుంది. అసలు ఎంతో బాగుంది. నేను ఆ ఫోటో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. నేను అది సేమ్ అదే
దానిలో అది మెరూన్, ఇది బ్లూ తీసుకుందండి. సేమ్ ఫ్లవర్స్, సేమ్ క్లాత్. ఇదండి క్లాత్. తన బర్త్డే వచ్చేసి ఇందులో ఏదో స్లిప్ కూడా పెట్టారు. తన బర్త్డే వచ్చేసి 27th అంట, 28 కల్లా మనకు కొరియర్ చేయమని పెట్టారు. మళ్ళీ శారీ అండి ఇది. ఇది చీర మొత్తం ఇలా వస్తుందండి. ఇది చీర మొత్తం ఫ్లవర్స్ ఇలా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయంటే మనకు పారిజాత పుష్పాలు ఉంటాయి కదండి, సేమ్ అలా ఉన్నాయి. ఈ పారిజాత పుష్పాలు అలా ఉన్నాయి ఇవి. అయితే ఇది వచ్చేసి మనకు ఈ బూటీ అనేది చీర మొత్తం ఉండదండి. ఇది మనకు ఆఫే ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఇదే ప్యాటర్న్ నేను మొన్న కుట్టాను కదా, సేమ్ ప్యాటర్న్ ఇదే కుట్టాము. అయితే మొత్తంలో మనకు వర్క్ బూటీ అయితే నిండగా ఉండదు. అయితే మనం ఏం చేసామంటే ఇది బాడీకి ప్లేస్ మనకు ఒక లేయర్ వచ్చేసి బూటీ పెట్టాము, కింద ఇంకో లేయర్ వచ్చేసి ప్లెయిన్ పెట్టాము. ఇగో చూపిస్తా చూడండి, ఇక్కడ మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఇది ఇక్కడ ప్లెయిన్ ఇచ్చాడు చూడండి. లోపల మనకు ఇది 3.5 ఇది వస్తుంది. ఇంకో 3 మీటర్స్ 2 మీటర్స్ ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేసామంటే ఇది బూటీ వచ్చేసి మనం బాడీకి ప్లేస్ ఒక లేయర్ ఈ బూటీస్ పెట్టాము, కిందికి ప్లెయిన్ పెట్టామన్నమాట. హ్యాండ్కి ఇది వాడాము, హ్యాండ్కు బాడీకి ఒక లేయర్కి ఇది వాడాము, కిందికి ప్లెయిన్ వాడాము. చాలా మంచిగా వచ్చిందండి, చాలా బాగుంది ఆ డ్రెస్ వచ్చి. అందుకే అది చూసి తను బాగా నచ్చిందట, అందుకే ఇది పంపారు. సేమ్ ఆర్డర్ చేసుకొని సేమ్ ఇదే మోడల్లో, అదే మోడల్లో కలర్ కాంబినేషన్ వేరు, అంతే కలర్ వేరు కానీ సేమ్ అదే పంపారు. మన ఇది కూడా నేను కటింగ్